మదర్స్ డే సందర్భంగా అవిరా ఫెర్టిలిటీ హాస్పిటల్లో మే 12 నుండి 31 వరకు ఉచిత సంతాన శిబిరం. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ పర్వం పూర్తయింది. ఇక కౌంటింగ్ కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు. అయితే భారీ సంఖ్యలో నమోదైన ఓటింగ్ ఎవరికి అనుకూలంగా ఉంది? అధికార పక్షం తమ విశ్లేషణ తమదైన శైలిలో చేస్తోంది. ఇక విపక్షం కూడా తనదైన వాదనను వినిపిస్తోంది. చీరాల నియోజకవర్గంలో ఏం జరిగింది? ప్రధానంగా తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ మద్దులూరి మాలకొండ యాదవ్ని బరిలో నిలిపింది. అటు అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ కరణం ఫ్యామిలీ నుంచి వారసుడిని రంగంలో దింపింది. వీరిద్దరి మధ్య కూడా ఒక ఇండిపెండెంట్ పోటీ ఉండేటువంటి అవకాశం ఉంటుందని భావించారు. అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఆమంచి కృష్ణమోహన్ రంగంలో దిగారు. సో ఈ ముక్కోణపు పోరు ఎవరికి అనుకూలంగా మారచ్చు? టీడీపీ అభ్యర్థిగా కూటమి తరపు నుంచి బరిలో దిగిన కొండ యాదవ్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి విశ్లేషణ తెలుసుకుందాం. కొండ యాదవ్ గారు నమస్కారం. నమస్కారం అండి. ఎలా జరిగింది పోలింగ్? అంటే ఓవరాల్గా మీ ప్రచారం కావచ్చు, పోలింగ్ వరకు ఇప్పటివరకు జరిగినటువంటి వ్యవహారాలని మీరు ఏ విధంగా చూస్తారు? ఇప్పటి వరకు జరిగినటువంటి పోలింగ్ ఇంతకుముందు ఎప్పుడు కూడా చీరాల్లో అంత పెద్ద ఎత్తున పోలింగ్ అవ్వలేదు. పోలింగ్ భారీ స్థాయిలో అయింది. దీనికి కారణం మాకు తెలిసినంత వరకు మేము అనుకుంటుంది ఒకటే, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం ఉందో దాని మీద వ్యతిరేకతతో ఈరోజు మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి ఓటింగ్ చేశారని మేము అనుకుంటున్నాం. కానీ ప్రభుత్వం చెప్తున్నటువంటి వాదన, అంటే అధికార పార్టీ నాయకులు చెప్తున్నటువంటి వాదన ఇంకో రకంగా ఉంది. ప్రతి ఇంటికి సంక్షేమం చేరింది కాబట్టి వృద్ధుల దగ్గర నుంచి మహిళల వరకు అందరూ ఓటింగ్కి వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా ఓటు వేశారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు 151ని క్రాస్ చేయబోతున్నాం ఈసారి అని అంటున్నారు. సో వాళ్ళు చేసేటువంటి వాదనలో పసలేదని మీరు ఎలా చెప్పగలుగుతారు? ఇప్పుడు మేము ఆల్రెడీ ప్రజాక్షేత్రంలో ప్రజల మధ్య ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేకపోతే ఇంకా పైన ఉన్నటువంటి వాళ్ళు కానీ వాళ్ళ ఎనాలిసిస్ ప్రకారంగా వాళ్ళ ఎమ్మెల్యేలు లేకపోతే ఆ ప్రాంతం ఉన్నవాళ్ళు చెప్పేది వాళ్ళు వింటారు. కానీ ఒరిజినల్ గా మేము ప్రతి ఓటరు వాళ్ళ యొక్క నాడి ఎలా ఉంది, వాళ్ళ ఆలోచన ఏ రకంగా ఉంది, ఏ పార్టీకి ఎడ్జ్ ఉందన్న విషయం ప్రజల్లోకి వెళ్ళినప్పుడు తెలుస్తుంది. అవన్నీ ఏమి లేకుండా నేను ఏదో పథకాలు ఇచ్చాను, ఈ పథకాలని ద్వారా నేను గ్యారంటీగా రేపు పొద్దున ఈ 151 దాటి వైనాట్ 175 అన్నాడు ఆయన. ఎప్పుడో ఒక సంవత్సరం క్రితమే ఆ మాట మాట్లాడాడు. నీకు 175 వచ్చే అవకాశం ఎక్కడా లేదు. మీరు ఇచ్చినటువంటి పథకాలు ప్రధానంగా మీ మీద ఎక్కువ భాగం ఒత్తిడి వచ్చినటువంటి పరిస్థితి ఏంటంటే మీరు మద్యపాన నిషేధం గురించి కానీ ఇలాంటివి కొన్ని ఉన్నాయి. ఆయన ఏదైతే హామీలు ఇచ్చాడో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఇసుక దోపిడీ, బియ్యము, అలాగే మైనింగ్, ఇటువంటి వాటి మీద పెద్ద ఎత్తున దోపిడీ జరుగుతుందన్న విషయం ప్రజలందరికీ అర్థమైపోయింది. పైగా ఆయన ఇచ్చినటువంటి ఫీజు రింబర్స్మెంట్ కూడా సకాలంలో ఇవ్వలేదు. ఆయన ఇచ్చినటువంటి అమ్మఒడి కూడా దాన్ని ఆయన అనుకున్న దానికంటే తగ్గించి ఇచ్చారు. ప్లస్ ఎప్పటికప్పుడు కాలయాపన జరిగింది. పెద్ద ఎత్తున సిపిఎస్ రద్దు చేస్తా అని చెప్పాడు. అలాగే ఎంప్లాయీస్ మొత్తానికి ఇతను వ్యతిరేకం అయ్యాడు. మీకు పోస్టల్ బ్యాలెట్స్ దగ్గరే మీకు విషయం అర్థమైపోతుంది. వైసీపీ నాయకులు చేస్తున్నటువంటి విశ్లేషణ ఎలా ఉందంటే, ఆల్రెడీ ఇవన్నీ కూడా గత 5 ఏళ్లుగా సమర్థంగా అమలు చేయగలిగారు జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారిని నమ్మడానికి అవకాశం లేదు. మేనిఫెస్టోలోనే ఒక ఏకాభిప్రాయం లేదు. ప్రధానంగా బీజేపీ ఫోటో కూడా ముద్రించినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఆ మేనిఫెస్టోని కానీ వాళ్ళ వాగ్దానాలను కానీ నమ్మలేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించడం కోసమే ఈ ఓటింగ్ ర్యాలీ అంతా కూడా జరిగింది అంటున్నారు. నిజంగా అటువంటి పరిస్థితులు ఉంటే చీరాల నియోజకవర్గంలో ఇప్పుడు ముక్కోణపు పోరు కనిపిస్తుంది. సో ముక్కోణపు పోరు ప్రభావం ఎలా ఉంది మీ నియోజకవర్గంలో? మా నియోజకవర్గంలో మీరు ఎవరిని అడిగినా, ఏ ఒక్క వ్యక్తితో మాట్లాడినా సరే టీడీపీకి హెచ్పీ కనపడుతుంది. మీకు ఎక్కడ చూసినా సరే ఎవరినైనా మీరు క్రాస్ చెక్ చేయండి. కానీ ఇక్కడ ఒకటేనండి, ఆయన ఏమనుకుంటున్నాడంటే నేను ఇచ్చిన పథకాలు అనుకుంటున్నారు. మేమేం చేసాము, బీసీ డిక్లరేషన్ ఒకటి, సూపర్ 6 ఒకటి, వీటన్నిటిని ప్రజల్లోకి తీసుకెళ్ళాం పెద్ద ఎత్తున. ఆయన చేసినటువంటి ప్రతి దాని మీద కూడా మేము ఎక్కడెక్కడ ఏం జరిగిందో ప్రతి విషయం మీద కూడా విశ్లేషణ చేసాము. ప్రజల దగ్గర దీన్ని తీసుకెళ్లిపోయి ప్రజలకు తెలియజేశాం. మేమేం చేసాము, వాళ్ళు ఏం చేశారు. 2014 నుంచి 2019 వరకు తెలుగుదేశం పార్టీ చేసినటువంటి అభివృద్ధి ఏంటి, ఇవాళ ఎక్కడన్నా అభివృద్ధి ఉందా, ఈరోజు పోలవరం ప్రాజెక్ట్ ఏంటి, లేకపోతే రాజధాని విషయం ఏంటి, అలాగే ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి ఎలుగొండ కానీ, అలాగే ఒక ప్రాజెక్టుకి గేట్లు కొట్టుకుపోతే గేట్లు పెట్టలేకపోయారు దాదాపు సంవత్సరం నుంచి. మళ్ళా గేటు పెట్టాడు, ఇంకొక గేటు కొట్టుకుపోయింది. మళ్ళా ఇప్పుడు అదే పొజిషన్ లో ఉంది. అక్కడ కేవలం ఇసుక తీసుకెళ్ళడానికే
ఆ గేట్లు పెట్టడం మానేశారు. ఇది మేము 3 సార్లు 4 సార్లు వెళ్ళాం. ఎల్లంపల్లి అనే ప్రాజెక్ట్ ఉంటుంది అక్కడ. అవును. ఇవన్నీ చూసినట్టుగానైతే ఏ జిల్లాకి ఆ జిల్లా ఆయన ఎక్కడ కూడా సక్సెస్ అవ్వలేదు. ఆయన అనుకుంటున్నాడు నేను ఈ పథకాలు ఇచ్చాను అని చెప్పి. మాకు తెలిసినంత వరకు అయితే ఆయన పూర్తిగా ఆయన గవర్నమెంట్ ఫెయిల్ అయింది అనేది తెలుగుదేశం పార్టీలో మేము ఉంటామని కాదు, ప్రజల మధ్య ఉన్నటువంటి మేము ఉంటున్నాం. ప్రజల మధ్య ఉంటున్నాం కాబట్టి మాకు విషయాలు అర్థం అవుతున్నాయి. ఇప్పుడు ఆయన మీ ఏమనుకుంటున్నాడంటే, నియోజకవర్గంలో మీ నియోజకవర్గంలో కరణం ఫ్యామిలీ ఒక బలమైనటువంటి ఫ్యామిలీ, సిట్టింగ్ ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణ ఇప్పుడు ఒకటే విషయం అంటే, ఆయనకి ఏ సీనియర్ బలం లీడర్. ఉందక్కడ? ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ ని స్టార్ట్ చేస్తున్నారు. కరణం వెంకటేష్ మీరు ఒకటి పోటీ చేస్తున్నారు. గుర్తుపెట్టుకోండి, చెప్పండి. ఆయనకి ఏం బలం ఉంది? సామాజిక వర్గంగా బలవంతుడా? ఏదో తెలుగుదేశం పార్టీలో దాదాపు 20 ఏళ్లుగా బీసీలకు అవకాశం లేకుండా చేసుకుంటూ వచ్చారు. బీసీలకు ఇచ్చారు, వాళ్ళు గెలవలేకపోయారు. ఆ కారణం చేత పోయినసారి అవతల వ్యక్తి మీద వ్యతిరేకత చూపించి గెలిపించారు. న్యాయంగా అక్కడికి ఎక్కడుంది ఆయనకు బలం? ఆ నియోజకవర్గంలో బలం లేదు. మీరు అనుకుంటున్నారు బయట నుంచి ఏదో వాపు చూసి బలం అనుకుంటున్నారు. నేను ఒకటే చెప్తున్నా, ఈసారి మరి ఆ ప్రభావం కనపడదంటారా? ఎందుకంటే వారసుని బరిలో నిలిపినప్పుడు గెలవాలి అనేటువంటి ప్రయత్నం, గెలిపించేటువంటి తపన. ఎవరికైనా ప్రయత్నం చేసుకోవడంలో తప్పు లేదు. నేనేదో 40 ఏళ్ళ ఇండస్ట్రీ అని చెప్పేసి ఆయన ఇండస్ట్రీ గురించి చెప్తున్నాడు. నేను ఆ ఊరు వెళ్ళిన దగ్గర మొదలుకొని కూడా ఆయన 40 ఏళ్ల ఎక్స్పీరియన్స్ నా మీద వాడాడు. 40 ఏళ్ల ఎక్స్పీరియన్స్ మొత్తం నా మీద వాడాడు. ఓకే. ఎలా వాడాడంటే, మా బీసీల్లో ఉన్నటువంటి బలహీనతను పెట్టుకొని తేపకు ఒక క్యాండిడేట్ ని పంపించేవాడు. ఆ క్యాండిడేట్ ని పంపించి ఆ క్యాండిడేట్ ని అడ్డం పెట్టి ఏదో ప్రయోజనం చేయాలని చూశాడు. నన్ను ఏం చేశాడు? కట్టడి చేయడానికి ప్రయత్నం చేశాడు. ప్రతిసారి నన్ను నేను మొట్టమొదటి వెళ్ళిన రోజున నన్ను నా అనుచరులని 8 కిలోమీటర్లు, నా ఒక్కడికే బండి మీద నిలబడే అవకాశం పోలీసులు ఇచ్చారు. మొత్తం అంతా 8 కిలోమీటర్లు నడిపించాడు. ఆ అర్ధరాత్రి మేము పెట్టిన బ్యానర్లన్నీ చింపేపించాడు. ఎప్పుడు బ్యానర్ కట్టుకోకుండా ప్రయత్నం చేశాడు. సాక్షాత్ చంద్రబాబు నాయుడు వస్తే ఊరు మొత్తం బ్యానర్లు కట్టి చంద్రబాబు నాయుడు కనపడకూడదని ఏదైతే స్టేజ్ ఉందో స్టేజ్ దగ్గర కూడా కడతానికి ప్రయత్నం చేసి అర్ధరాత్రి మాకు గొడవైంది. అనుకోకుండా ఆ ప్రోగ్రాం క్యాన్సిల్ అయింది. అంటే ఇతను ఏం చేశాడంటే వాళ్ళకున్న క్రిమినల్ నేచర్ ని వాడారు. కానీ అంతేగాని ఓట్ల చీలిక అనేది మీ నియోజకవర్గంలో ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? ఆమంచి కృష్ణమోహన్ గారు చివరి నిమిషంలో మీరు ఒకటే చూడండి, రేపు పొద్దున కౌంటింగ్ చూడండి. అసలు సైలెంట్ ఓటింగ్ అనేది చీరాల నియోజకవర్గంలో జరిగింది. దీనికి కారణం ఒకటే, గత 15 సంవత్సరాలుగా ఉన్నటువంటి ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో వీళ్ళు చేసింది ఏంటంటే, నిన్న జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ రాగానే ఏం చేశాడు? ప్రజల్ని బెదిరించాడు, భయపించాడు. దానివల్ల తెలుగుదేశం పార్టీ కూడా కొన్ని దగ్గరలో పోటీ చేయడానికి వీలైనట్టు పరిస్థితి తీసుకొచ్చాడు. అదే పరిస్థితి ఈయన ఇప్పుడు తెచ్చాడు జగన్మోహన్ రెడ్డి. ఈ నియోజకవర్గంలో అయితే ఈ 15 ఏళ్లలో ఎవరైతే పాలించిన వాళ్ళు 2 ఉన్నారో ఈ 2 ప్రజల్ని బెదిరించి వాళ్ళ మీద ఆ భయంతో అక్కడ ఉన్న నియోజకవర్గ ప్రజల్ని భయపించడానికి ప్రయత్నం చేశాడు. అది నేను వచ్చిన తర్వాత ఏం చేశానంటే, మీరు భయపడాల్సిన అవసరం లేదు, ముందుకు రండి, ఇది ఎంతకాలం భయపడతారు మీరు అనేటువంటి స్లోగన్ నేను బయటికి తీసుకెళ్లి ఒక ప్రశాంతమైన వాతావరణం చీరాల్లో తీసుకొద్దాం అనేటువంటి నినాదంతో నేను వెళ్ళాను. వాళ్ళిద్దరూ కక్షలు కార్పుణ్యాలు గొడవలతో వెళ్ళారు. కానీ అంటే ఓవరాల్గా మీరు చూసినప్పుడు ఓట్ల చీలిక ఉంటుంది, కృష్ణమోహన్ ప్రభావం ఉంటుంది, ఇది అధికార పార్టీకి లబ్ధి చేకూర్చొచ్చు అనేటువంటి ఒక వాదన వినిపిస్తుంది. అలాంటి లెక్కలు ఏమైనా ఉన్నాయా? 2 సార్లు ఎమ్మెల్యే కృష్ణమోహన్, ఆయనకంటూ కొంత అనుచర వర్గం ఉంటుంది. ఈయన తెలుగుదేశం పార్టీలో గెలిచాడు. వెళ్తా తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకులందరినీ పట్టుకెళ్ళాడు. ఆయన దాన్ని చూసి వాళ్ళందరూ నా వెనకాల ఉన్నారు అనుకున్నారు. ఆయన పట్టుకెళ్ళిన తర్వాత ఎవడో వెనకాల లేడు. ఇప్పుడు అదే కదా జరిగింది అక్కడ. ఓకే. సో అంటే మీకు ఎంత మార్జిన్ వస్తుంది అనుకుంటున్నారు? మీ అంచనా ఏంటి? ఒకవేళ మీ లెక్క ప్రకారం చూస్తే మీకు ఎంత మార్జిన్ రావచ్చు? లాస్ట్ టైం ఆయనకి ఎంత అయితే వచ్చిందో అదే తెలుగుదేశం, అదే క్యాడరు, అదే పరిస్థితి. కాబట్టి ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఇద్దరు పోటీ చేశారు కదా, వాళ్ళ ఓట్లు కొన్ని పోయినాయి, నా ఓట్లు కూడా కొన్ని తీసుకొని ఉంటారు. అయితే దీని ప్రకారంగా 10,000 మినిమం, 10,000 పైన ఇక ఎంతైనా రావచ్చు. అంటే ఎందుకనంటే సైలెంట్ ఓటింగ్ జరిగింది ఇక్కడ. ఓకే. కానీ మీ లెక్క ప్రకారం మరి సైలెంట్ ఓటింగ్ జరిగితే రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? ఒకవేళ కూటమికి అధికారం వస్తుంది? రాష్ట్ర వ్యాప్తంగా సైలెంట్ ఓటింగ్ లేదండి. రాష్ట్ర వ్యాప్తంగా డైరెక్ట్ ఓటింగే జరిగింది. చీరాల నియోజకవర్గంలో మాత్రమే అలాంటి పరిస్థితి ఉంది.
కానీ ప్రకాశం జిల్లాలో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో జిల్లాకు సంబంధించి కానీ పార్లమెంటరీ నియోజకవర్గాల పరిధిలో అంటే ఒంగోలు పార్లమెంట్ కావచ్చు, ఇటు బాపట్ల పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి నియోజకవర్గం, మీ నియోజకవర్గం కావచ్చు. సో ఈ లెక్కలన్నీ చూసినప్పుడు గత చరిత్ర ప్రకారం చూస్తే కొంత అలజడి వాతావరణం ఉంటుంది, అక్కడ ఒక టఫ్ ఫైట్ ఉంటుంది. పక్కన ఉన్న నెల్లూరు జిల్లాలో వైసీపీకి అనుకూలత ఎక్కువగా ఉండేటువంటి సంకేతాలు గత ఎన్నికల్లో వచ్చిన ఫలితాలను బట్టి చూస్తే ఉన్నాయి. కాబట్టి ప్రకాశం జిల్లాలో కొంచెం టఫ్ ఫైట్ జరుగుతుంది అనుకున్నారు, కానీ పోలింగ్ అంతా ప్రశాంతంగా జరిగింది. సో మీరు చెప్పినట్టుగా ఫలితాలు ఏ విధంగా ఉండొచ్చు జిల్లా వ్యాప్తంగా, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూస్తే? మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, వైపాలెం దగ్గర మొదలుకొని ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఈసారి ఫెయిల్ అయ్యే సీటే లేదు. క్లీన్ స్వీప్ అంటారా? మొత్తం గెలుస్తారు జిల్లా. కానీ ఒంగోలు శ్రీనివాసరెడ్డి గారు చాలా స్ట్రాంగ్ ఉన్నారు కదా. ఉంటాడు సార్, ఎవరు మటుకుంటారు ఎలక్షన్ ఇప్పుడు ఇందులో అందరూ సీనియర్స్ ఉన్నారు సార్, వాళ్ళంతా సీనియర్సే. వాళ్ళు ఏమనుకుంటారంటే మేము ఇట్లా ప్రభావితం చేశాను, ఇలా చేశాను, మేము అన్ని పథకాలు ఇచ్చాం, తర్వాత మేము ఏదో చేసాం. మీ 5 ఏళ్లలో శ్రీనివాసరెడ్డి గారు కానీ ఇంకొకరు కానీ ఎవరైనా ఇదిగో పట్టుమని ఇదిగో ఈ డెవలప్మెంట్ మేము చేసాం జిల్లాలో, లేకపోతే ఇదిగో ఈ డెవలప్మెంట్ ఈ గవర్నమెంట్ లో జరిగిందని చెప్పమనండి. ఎవరికో కొన్ని పథకాలు ఇచ్చాం, ఆ పథకాలు మమ్మల్ని గెలిపిస్తాయని తప్ప మా జిల్లాలో ఒక మంచి రోడ్డు కానీ, ఓ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయటం కానీ, లేదా ఒక ఇండస్ట్రీ కానీ ఏమైనా వచ్చిందా? సో దాని మీద ఆధారపడి ఓటింగ్ జరిగిందంటారా? వాళ్ళు అనుకుంటున్నారు అట్లా అని. మా జిల్లాలో వాళ్ళు ఏమైనా డెవలప్ చేశారా? ఈ 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రం మొత్తం మీద ఎక్కడైనా ఒక పెద్ద రోడ్డు వేయటం కానీ, ఓ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయటం కానీ, లేదా ఒక రాజధాని నిర్మాణంలో ఏమైనా ఒక స్థిరమైనటువంటి నిర్ణయం తీసుకున్నారా? రైట్, మీరు చెప్పండి. పోనీ ఆయన ఎట్లా చేస్తారండి ఇది? అంటే వాళ్ళ మోడల్ ఎక్స్ప్లెయిన్ చేశారు కదా, వాళ్ళ మోడల్ అంతా వెల్ఫేర్ మోడల్ అంటున్నారు కదా. ఈ వెల్ఫేర్ ఒకటే సరిపోదు కదా సార్. ఏ రాష్ట్రంలోనైనా సరే, ఏ దేశంలోనైనా సరే రెండు సమానమైన దృష్టితో వెళ్ళాలి. ఇన్బ్యాలెన్స్ అయిందా లేదా? ఇప్పుడు డెవలప్మెంట్ ప్లస్ అభివృద్ధి అంటే ఏదైతే సంక్షేమం అభివృద్ధి రెండు కూడా రెండు కనులాగా వెళ్తేనే అది సంక్షేమం లేదా అభివృద్ధి. ఇవన్నీ లేకుండా ఏమి లేకుండా నేను ఒకటే గుర్తండి, మద్యపాన నిషేధం చేస్తాను. ఆ మద్యపాన నిషేధం మీద ఆయన ఏం చేశారు? 15 సంవత్సరాలు లోన్ తెచ్చుకున్నాడా లేదా? 25,000 కోట్లు. అంటే వీటన్నిటి ప్రభావం ఒకవేళ రాష్ట్ర వ్యాప్తంగా ఉంటుంది అనుకుంటే మీరు మీ అంచనా ప్రకారం మీరు ఎంత టాలీ రావచ్చు, ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయని మీరు అంచనా వేస్తున్నారు? మేము లెక్క ప్రకారం 140 సీట్లు, 140 దాటితే అనుకుంటున్నాండి కూటమికి. అంటే మొత్తం 175 సీట్లే ఉన్నాయి, మళ్ళీ మీరు 140 అంటున్నారు. 140 దాకా మేము కూటమి వస్తుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. 175లో 140 దాటిద్దని మేము అనుకుంటున్నాం. అంటే అంత వన్ సైడ్ ఓటింగ్ జరిగిందా రాష్ట్రంలో? ఖచ్చితంగా జరిగింది సార్. జరగకపోతే వైసీపీ వాళ్ళు తెలుగుదేశం వాళ్ళ మీద దాడులు ఎందుకు చేస్తారు? మాకు ఓటేయలేదు, మీకు ఎందుకు ఓటేశారు అనే కదా ఈ దాడులు అనేవి జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ తెలుగుదేశం పార్టీ సారి అడ్డుకున్నది. చంద్రబాబు నాయుడు గారి కృషి ఫలించింది. విపరీతంగా మమ్మల్ని అందరినీ ఎప్పటికప్పుడు కాషనిస్తూ హెచ్చరిస్తూ ముందుకు పంపించాడు. మీరు చూశారు, గత 1.5-2 ఏళ్ల నుంచి ఊపిరాడకుండా మేము చేసిన పనులు మామూలు పనులు కాదు. మీకు ఎందుకు ఇప్పుడు ఎందుకంటే 3 రాజధానులు అన్నారు, రైట్. బొత్స సత్యనారాయణ గారు ఏమన్నారంటే రాజధానిని శ్మశానం అన్నాడు. చివరికి ఆ సెక్రటరేట్ ను కూడా 380 కోట్లకి లోన్ పెట్టుకొని తెచ్చుకున్నాడా లేదా సార్ చెప్పండి? అంటే దానిలో పరస్పర భిన్న వాదనలు ఉన్నాయి. అయితే మీరు ఒక కూటమిగా మారిన తర్వాత ఓటింగ్ కూడా కంప్లీట్ అయింది కాబట్టి కూటమిగా మారిన తర్వాత ఇందులో విజయ పరంపర అనేది ఉంటే పవన్ కళ్యాణ్ గారి వాటా ఎంత? అంటే అది మేము రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని విషయాలు విశ్లేషించలేము దానివల్ల. ఎందుకంటే అది ఒక ఊర్లో జరగల. రాష్ట్రంలో వాళ్ళకు కొన్ని ఇచ్చారు, బీజేపీ వాళ్ళకి కొన్ని ఇచ్చారు, తెలుగుదేశం కొన్ని ఇచ్చారు. అక్కడ ఆయా పరిస్థితులు, నేను చరాల గురించి మీకు క్లారిటీ ఇవ్వగలను. ప్రకాశం జిల్లా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఎలా జరిగింది? ఎందుకంటే చాలా చోట్ల ఓటు పవన్ కళ్యాణ్ గారు పదే చెప్పింది ఏంటి, మనం 21 సీట్లలో పోటీ చేస్తున్నాం, 175 సీట్లలో మనమే పోటీ చేస్తున్నాం అనుకుని మీరు ప్రచారం చేయండి, పని చేయండి అని కార్యకర్తలకు. ఆ సమన్వయం క్షేత్రస్థాయిలో జరిగిందా? చాలా చక్కగా జరిగింది. ఏ నియోజకవర్గంలో కూడా జనసేన వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ చాలా చక్కగా పనిచేశారు. అయితే కొన్ని దగ్గరలో, నాలాంటి దగ్గరలో కొంతమందిని బ్లాక్ మెయిల్ లేకపోతే మొహమాటం పెట్టిన మాట వాస్తవం. నా దగ్గర ఎందుకంటే క్యాండిడేట్ లేడు అవతల వైపు. అంటే ఇప్పుడు ప్రతి జిల్లాకు సమన్వయకర్త ఉంటాడు, ప్రతి నియోజకవర్గానికి ఉంటాడు. నా దగ్గర మాత్రమే ఎవరికి వాళ్ళు ఇండిపెండెంట్ గా పనిచేసి పెట్టు. కానీ చాలా దగ్గరలో
ఎక్కడ కూడా జనసేన సైనికులు కానీ బీజేపీ వాళ్ళు కానీ చాలా చక్కగా పనిచేశారండి. ఎక్కడ మీరు గమనించండి, పలానా దగ్గర ఈ ఉమ్మడి ప్రకాశంలో పలానా దగ్గర జనసేన వాళ్ళు ఎదురు తిరిగారనో లేకపోతే బీజేపీ వాళ్ళు తిరిగారనో ఒక్కసారి మీకు ఎక్కడైనా దాఖలు వచ్చినాయో చూడండి. చక్కగా పనిచేసి పెట్టారు, చాలా కష్టపడ్డారు. మేమైతే అందరం కూడా ఎలా చూసాం వాళ్ళని, మేము రేపొద్దున ఈ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచిన 3 పార్టీలకి మాత్రమే ఎమ్మెల్యే అభ్యర్థులు అని చెప్పాము. ఎక్కడ ఎటువంటి ఇబ్బంది చేయలేదు మేము. సరే, ఉమ్మడి ప్రకాశం జిల్లాలోనే కొంతమంది జనసేన తిరుగుబాటు నాయకులు వ్యాఖ్యలు చేశారు, పార్టీలు మారారు, అలానే చిన్నవి జరుగుతాయి సార్. అంటే అటువంటి ప్రభావం ఏమి ఉండదా ఈ ఫలితాల్లో? ఇప్పుడు జరిగినటువంటి ఓటు ఏమి ఉండదా వాళ్ళ ప్రభావం? ఉండదు సార్, అక్కడేం లేదు. మా జిల్లాలో పెద్ద వ్యతిరేకత ఏం లేదు. అంత పెద్ద ఎత్తున మీరు కూడా గమనించండి, ఉన్న వాళ్ళ వరకు మాతో పాటే, మా అభ్యర్థులతో పాటే వాళ్ళు కూడా చక్కగా తిరిగారు, చక్కగా ప్రచారాలు చేశారు. ఏదన్నా ఉంటే అవసరమైతే కొన్ని దగ్గరలో మాకు వాళ్ళే బూత్లో కూడా ఉండి బూత్ కన్వీనర్స్ గా కూడా ఉండి పనిచేసి పెట్టారు. ఓకే, అంటే ఓవరాల్గా మీ లెక్క ప్రకారం ఎన్నికల ఫలితాల తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఏర్పడబోయేటువంటి ప్రభుత్వాల్లో స్వరూప స్వభావాలు ఎలా ఉండొచ్చు అనుకుంటున్నారు? మీరు ఏమన్నా ఇంటర్నల్గా కొన్ని అంచనాలు లెక్కలు ఉంటాయి కదా, అటువంటి విషయాల్లో ఏదైనా క్లారిటీ? మేము అంత దూరం వెళ్ళలేదు సార్. ఎందుకంటే మాది కొంచెం రాష్ట్రంలో సెన్సిటివ్ నియోజకవర్గాల్లో ఒకటి. ఇప్పుడు రాష్ట్రంలో ఒక 10-12 ఇలాంటివి ఉంటాయి అనుకుంటే అందులో నాది ఒకటి. 14 నియోజకవర్గాలు లెక్కేశారు, మీది కూడా ఉంది ఆ లిస్ట్ లో. అది సార్, దీంట్లో నేను ఒకటి ఉన్నాను కాబట్టి మేము చూసుకుంటూ జిల్లాలో ఎక్కడైనా ఇబ్బంది వస్తే సామాజిక పరంగా మాకేదైనా సమస్య వాళ్ళకి ఎవరికైనా వస్తే ఓ ఫోన్ చేసి, అరే బాబు మనం తెలుగుదేశం పార్టీలో ఉన్నాం, ఇది గుర్తుపెట్టుకొని పనిచేయండి, మనకి ఒక టికెట్ మనకి ఇచ్చారు మన సామాజిక వర్గం నుంచి, ఇది దృష్టిలో పెట్టుకొని మీరు ప్రవర్తించండి అని చెప్పేసి ఎక్కడికక్కడ మేము బీసీలకు కానీ నా సేమ్ సామాజిక వర్గానికి కానీ చెప్పుకుంటూ వెళ్ళడం జరిగింది. సో ఎన్నికల ఫలితాల తర్వాత కొద్దిగా ఇప్పుడు జరుగుతున్నటువంటి కొన్ని ఘటనలు ఉద్రిక్తతలు పెరిగేటువంటి అవకాశం ఉంది. మీ సెన్సిటివ్ నియోజకవర్గం కాబట్టి అటువంటి సంకేతాలు కానీ, ముఖ్యంగా ఈవీఎంలు భద్రపరిచినటువంటి స్ట్రాంగ్ రూముల దగ్గర జరుగుతున్నటువంటి హడావుడి అటు తిరుపతి జిల్లాలో చూస్తే సహజంగా ఎవరి కాళ్ళకి భయం వేస్తుందండి. ఎవరి కాళ్ళు ఏమనుకుంటారంటే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ మీద భద్రత లేదనేది ప్రతి ఒక్క క్యాండిడేట్ కి భయం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ 4 సంవత్సరాల్లో ఏ అభివృద్ధి చేయకపోయినా ప్రజల్ని ఎదిరించాడు. ఆయన జోలికి వెళ్తే ఏదో జరిగిపోద్దని ప్రజలందరూ భయపడ్డారు కాబట్టి ఇంకేమైనా జరుగుద్దేమో, ఆ ఈవీఎంస్ లో కూడా ఎక్కడైనా జరుగుద్దేమో అని ప్రయత్నం చేస్తున్నారు. విజయనగరంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు సమాచారం లేకుండా ఈవీఎం రూమ్స్ దగ్గరకు వెళ్ళారు అని ఒక డిస్కషన్ పొద్దునుంచి నడుస్తుంది. సో అట్లాంటి పరిస్థితులు లేని మనస్తత్వం సార్, లెక్క లేని మనస్తత్వం జగన్మోహన్ రెడ్డి గారికి. ఆయన ఎప్పుడు పలకరించాడు వాళ్ళ ఎమ్మెల్యేలని వాళ్ళందరినీ? మొన్న ఎలక్షన్ ముందు పలకరించాడు. ఆయన మైండ్ సెట్ మీకు అందరికి తెలుసు. ఆయన మైండ్ సెట్ ఉన్నప్పుడు అధికారులు కూడా ఆయనకి కొంతమంది దగ్గరగా ఉన్నారని మేము భావించినందువల్ల. సో మీ దగ్గర సేఫ్టీ ఉందా? ఎందుకంటే కర్ణం ఫ్యామిలీ కూడా ఉంది అక్కడ కాబట్టి అక్కడ మొత్తం అంతా కూడా సేఫ్గా ఉంది అనేటువంటి భరోసా మీకు ఉందా? అధికార వ్యవస్థ పైన కానీ, ఏర్పాట్లు చేసినటువంటి విధానం పైన కానీ? మేము అప్పుడప్పుడు అడుగుతున్నాం సార్, అక్కడ ఎస్పీని కానీ లేకపోతే అక్కడ ఉన్న డిఎస్పీ వాళ్ళు సెక్యూరిటీ. మా దగ్గర కూడా దుర్మార్గం ఏంటంటే అక్కడ భద్రత పెంచాలి. ఒక సెంటర్ని ఇస్తున్నాడు, ఒక గార్డుని ఇస్తున్నాడు. దాన్ని ఏమనుకోవాలి మేము? మా భయం కూడా మాకు ఉంది. అక్కడ ఎవరిని కూడా సరైన భద్రత ఇవ్వట్లే. మా దగ్గర కూడా ఒక గార్డు ఏం చేస్తాడు సార్, మొన్న ఎలక్షన్లో అయితే సమస్యాత్మకమైన గ్రామాల్లో కూడా పోలీసులు లేరు. ఒక 3-4 బూతుల్లో మా టౌన్ లో దగ్గర ఉమెన్స్ కాలేజీ ప్లేస్ లో 4-5 బూతులు జరిగితే ఒక్క పోలీస్ కానిస్టేబుల్. అలాగే మొన్న ఊర్లో గవినవారిపాలెం అనేటువంటి దాంట్లో గొడవ జరిగితే అక్కడ వాళ్ళు బయట వాళ్ళు ఉన్నారు కానీ అది చేయలేదు. అంటే కొన్ని సమస్యాత్మక గ్రామాలు ఉన్నప్పుడు డిపార్ట్మెంట్ ని పెంచాలి, అది వాళ్ళ బాధ్యత. అది చేయలేదు. ఇప్పుడు కూడా ఏం చేస్తున్నారంటే భయపడుతున్నారు ఎవరి కాళ్ళు. ఎందువల్ల? ఇతను చేసేటువంటి కార్యక్రమాల వల్ల. అక్కడ ఉన్నటువంటి వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళు వన్ సైడ్ చేసే వాళ్ళని కూడా చూసాం మేము. కాకపోతే ఎక్కడికక్కడ మేము కూడా ఉన్న పరిస్థితులు బట్టి జాగ్రత్తగా మాకున్న ఎక్స్పీరియన్స్ బట్టి సర్దుకుంటూ వెళ్ళడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ కొండ యాదవ్ గారు మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు. ఇది ఆంధ్రప్రదేశ్లో పోలింగ్కి సంబంధించినటువంటి పర్వం పూర్తయినప్పటికీ కూడా కౌంటింగ్ వరకు ఒక ఉత్కంఠభరిత వాతావరణం ఉంది. అలానే తెలుగుదేశం పార్టీ అంచనాల ప్రకారం కూటమి
లెక్కల్లో ఖచ్చితంగా అధికారంలోకి తామే వస్తామనేటువంటి మాట కొండయ్య గారు చెప్తున్నారు. మరోవైపు చీరాల నియోజకవర్గంలో ఖచ్చితంగా ఈసారి తెలుగుదేశం జెండా ఎగురుతుంది, బీసీ సామాజిక వర్గాలు తనని ఆదరిస్తాయనేటువంటి మాట ఆయన భరోసాగా చెప్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.